రామ్ ఫ్రెండ్స్, తిరుపతి లడ్డు నాణ్యత విషయంలో ఏర్పాటైన సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అది వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్సీ పార్టీ, కాంగ్రెస్ కమ్యూనిస్టులు షుగర్ వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి అంటూ వందల్లో పోస్టులు. ఈమె గారు చూడండి, అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టారు. అబ్బబ్బా ఎంత గోల చేశారు పవిత్రమైన ప్రసాదం విషయంలో. అమ్మా, అక్కడ పవిత్రత ఏం లేదమ్మా, మొత్తం అపవిత్రమే చేశారు. అసలు నెయ్యే కాదు తల్లి, ఎందుకమ్మా ఇంత దిగజారుడు వీడియోస్? దేనికోసం? ఎవరి మెప్పు కోసం? నీ ఇంట్లో అదే నాసిరకం కల్తీ నెయ్యి కాని నెయ్యితో వంట చేసుకుని వీడియో పెట్టు. అలా 5 ఏళ్లు చెయ్యి, పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్తారు, అందరూ సారీ చెప్తారు. సో పాకిరాజు, వైఎస్ఆర్సీ సపోర్టర్లు, స్టాప్ ప్లేయింగ్ విత్ అవర్ బిలీఫ్స్, అవర్ టెంపుల్స్ అండ్ అవర్ ప్రసాదం. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు, బికాస్ ఆఫ్ హిమ్ ఇంత పెద్ద కల్తీ బయటపడింది. అండ్ అడల్టరేషన్ పెద్ద విషయమే కాదు అనే వాళ్ళందరూ అదే అడల్టరేటెడ్ నెయ్యి కాని నెయ్యి తెచ్చుకుని మీ ఇళ్లలో 5 ఏళ్లు వంట చేసుకుని అవే తిని వీడియోలు పెట్టి చూపించండి. ప్రతి ఒక్క హిందువు మేము కూడా మీకు అప్పుడు క్షమాపణలు చెప్తాం.